కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కాజులూరులో గ్రామంలో న్యాయం కోసం జనసేన మండల నాయకుడి ఇంటి వద్దకు వెళ్లిన ఇద్దరు మహిళలను కులం పేరుతో దూషించాడని స్థానిక గొల్లపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి తమకు న్యాయం చేయాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో కాజులూరు గ్రామంలో జనసేన నాయకుడిగా కొనసాగుతున్న అన్యం శ్రీరామ్మూర్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితులు సన్నపు లక్ష్మి, ఆకుల నాగదేవి అనే ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నేతలు కూడా వెంటనే స్పందించి ఈ సంఘటనపై ముందుకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. 2 రోజుల్లో బాధిత మహిళలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. వీళ్ళ హస్బెండ్ ఇంకొక అబ్బాయి బిజినెస్ చేస్తున్నారండి. ఆ బిజినెస్ లో కొంచెం ఇష్యూస్ వల్ల వీళ్ళకి కొంత గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవ తీరుస్తారని చెప్పి మేము అన్యం శ్రీరామచంద్రమూర్తి అనే ఆయన దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే ఈ గొడవ జరుగుతున్న వ్యక్తుల్లో నామా సుబ్బారావు అనే వ్యక్తి ఆయన కూడా కాజులూరే. వాళ్ళు అన్యం శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళారని మాకు తెలిసింది. కాబట్టి నిజమేంటో చెప్పడానికని మేము కూడా అన్యం శ్రీరామచంద్రమూర్తి గారి ఇంటికి వెళ్ళాము. అయితే మేము ఆయన ఇంటికి వెళ్ళి తలుపు కొట్టగానే ఆయన ఎవరమ్మా మీరు అని అడిగారు. అడగగానే నేను నాయుడు వైఫ్ అనగానే ఆ మాలోడితో తిరుగుతున్నాడు కదా వాడే కదా, మేము మాల వాళ్ళకి తీర్పులు చెప్పము అంటూ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి. అవి మేము చెప్పలేకపోతున్నాము. అయితే అప్పుడు ఈవిడ మాల అని పదే సార్లు ఎందుకు అంటున్నారండి, మాలోళ్ళకి గౌరవం లేదా, మర్యాదగా మాట్లాడండి అంటే, నువ్వు ముందు అర్జెంట్గా ఇక్కడ నుంచి బయటకు తెంగే అమ్మ, నువ్వు ఇలా మాట్లాడ్డావు, నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, మీలాంటి వాళ్ళకి మా ఇంట్లో చోటు లేదు అంటే ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగిందండి. నేను సార్ ఒకసారి మేము చెప్పింది వినండి, మీ దగ్గరికి న్యాయం కోసం మేము వచ్చాము అంటే మాల్దాంతో తిరుగుతున్నావు, నీకు సిగ్గు లేదా అంటూ నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిందండి. ఎంతవరకు కరెక్ట్ అండి? మేము న్యాయం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాము. అలాంటప్పుడు ఆయన మాకు తీర్పు చెప్పాలి, కానీ అట్లీస్ట్ ఆయన మమ్మల్ని లోపల కూర్చోమని కూడా అనకుండా గుమ్మం బయట ఉంచే మాట్లాడడం జరిగిందండి. మరి ఆడవాళ్ళం అయ్యుండి ఎంతమంది అక్కడ ఇంతమంది ముందు మమ్మల్ని ఎలా అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? మమ్మల్ని నువ్వు మాల లంజితో తిరుగుతున్నా, నువ్వు కాపు లంజి అంటూ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది. మేము న్యాయం కోసం అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఏ రోజు జరిగింది? గురువారం మధ్యాహ్నం 3 గంటలకండి. అప్పటి నుంచి ఎవరు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను, ఈ రోజే వచ్చాను. ఆ రోజు మీ ఇద్దరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? మీ ఇద్దరు అంటే మాకు తెలియదండి వాళ్ళు ఎవరన్నా. కాదు కదా, మీరు వెళ్ళింది మీరు ఇద్దరు వెళ్ళారా? ఉద్యమ జయభీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను కాకినాడ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. మిత్రులారా, ఈ గొల్లపాలెం స్టేషన్లో ఈ సమయంలో వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, లక్ష్మిని కాజులూరులో జనసేన నాయకుడు న్యాయం కోసం వెళ్ళిన వ్యక్తిని, ఆడపిల్లని కూడా చూడకుండా కులం పేరుతో, అంటే యాక్చువల్గా నేను ఇప్పటివరకు ఏమనుకున్నానంటే మాలోని మాలనా కొడక లేదా మాలముండకానని తిట్టే ధైర్యం ఎవరికీ లేదు అని అనుకున్నాను నేను. కానీ వీళ్ళు చెప్తుంటే ఈ అమ్మాయి కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. ఈ అమ్మాయి ఎదురుకుండానే నువ్వు అలాంటి మాలలతో తిరుగుతున్నావు, మాలమండలతో తిరుగుతున్నావు అని తిడుతున్నారని చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికి కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత కులహంకారంగా ఉన్నారని అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళక జనసేనలో పదవులు కట్టబట్టేది, ఇలాంటి వాళ్ళ రామచంద్రపురం నియోజకవర్గంలో మేము నాయకులను చెప్పుకు తిరిగేది. నేను రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా గ్రామాలు తిరిగాను, ఎమ్మెల్యేలను చూశాను, నగ్నోళ్ళని ఉండోళ్ళని చూశాను, కానీ ఇంత అహంకారంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చూడలేదు. ఈ అన్యం శ్రీరాములు ఎవరైతే ఉన్నారో అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, ఎస్ఎస్టీ కేసు నమోదు చేయాలా. లేని పక్షంలో మండల వ్యాప్తంగా పిలుపునిచ్చి ఇక్కడ ధర్నాకు మేము పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్న, జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తాము. కాబట్టి పోలీసు వారికి కంప్లైంట్ చేశాము. ఇది రేపటికల్లా ఎఫ్ఐఆర్ పడకపోయినా, జనసేన వైపు నుంచి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయినా ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్. ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో మనం చూస్తా ఉన్నాం. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు డ్యూ రెస్పెక్టివ్ చెప్తున్నాం. ఇదే రోజు మీ జనసేన
ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు, బీసీలు, దళితులు కలిపి మనం రాజ్యాధికారం సంపాదించుకోవాలనే మార్గంలో వెళ్తున్న సందర్భంలో మరి ఇలాంటి మరి చూస్తూ ఉన్నారు ఇద్దరు మహిళలు కనీసం వెళ్తే కనీసం మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వలేనటువంటి కనీస గౌరవం ఇవ్వలేనటువంటి వ్యక్తుల్ని మీరు పార్టీలో ఏ విధంగా మంచి స్థానాల్లో నిలబెట్టారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మనందరం కలిసి రాజ్యాధికార సాధన దిశగా వెళ్ళాలి అనుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవించాలి అనుకుంటే, గౌరవిస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏ మాత్రం కూడా ఈ విషయంలో మీరు స్పందించి ఈ విషయానికి మీరు తగు న్యాయం చేయకపోతే ఆ కుల అహంకారంతో మాట్లాడుతున్నటువంటి అన్నం శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అది మీ పార్టీకి సంబంధం లేదని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి రోజు కాజులూరు మండలంలో ఖచ్చితంగా ఆవశ్యకంగా ఉంది. ఈ రోజు కాజులూరు మండలంలో ఉన్నటువంటి జనసేన కానీ, టీడీపీ కానీ, మిగతా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానీ అందరికీ, బహుజనులందరికీ సపోర్ట్గా ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇదే తరుణంలో మీరు ఈ పరిస్థితిలో ఉన్నటువంటి కులహంకార నాయకుల్ని మీ పార్టీలో ఉండించుకుంటే ఖచ్చితంగా ఇది మీ పార్టీకి తీరని నష్టాన్ని, మా దళితుల పట్ల చూపిస్తున్న వివక్షతకు ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మహిళలిద్దరికీ రేపట్లాగా మేము గౌరవనీయులు మా మా కాజులూరు మండల ఎస్ఐ గారికి కంప్లైంట్ మరి ఈ రోజు ఇచ్చి ఉన్నాము. దీని మీద యాక్షన్ తీసుకునే పక్షంలో ఖచ్చితంగా రేపటి రోజున మరి మా మాలమహానాయుడు కానీ ఇతర శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జేబీపీ పార్టీ అన్నయ్య ఏనుగుపల్లి కృష్ణ గారు కానీ, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం గారు కానీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. ఈ ఉద్యమాన్ని మరి ఈ రోజు రేపట్లో యాక్షన్ తీసుకోకపోతే ఉద్యమాన్ని ఖచ్చితంగా కాజులూరు మండలంలో తీవ్రతరం చేస్తామని మీకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మిమ్మల్ని వినవించుకోవట్లేదు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే పోలీస్ స్టేషన్ మేము రణస్థలంగా మార్చేటువంటి దళితులందరూ కలిసి ఈ కాజులూరు మండలంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా కలిసి ఈ పోలీస్ స్టేషన్ రేపటి రోజున ముట్టడిస్తామని చెప్పేసి మేము సవినయంగా మీకు విన్నవించుకుంటూ ఉన్నాం. అందరికీ జై భీములు. మీడియా మిత్రులకి నా హృదయపూర్వక జై భీం తెలియజేస్తున్నాను. కాజులూరు మండలం గొల్లపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఈ టైంలో ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, ఇప్పుడు సన్నపు లక్ష్మి మరియును ఆకుల నాగదేవి వీరిద్దరూ ఫిర్యాదు మేరకు అన్నా మాకు ఇలా జరిగింది, మమ్మల్ని దూషించారు, 3 రోజులు అయింది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, చేయడం లేదు, అక్కడ జనసేన నాయకుడు మమ్మల్ని బండబూతులు తిట్టాడు, ఇంట్లోంచి బయటకు పొమ్మన్నాడు అని చెప్పేసి 10 సార్లు నాకు ఫోన్ చేయడం జరిగితే నేను అంతవరకు కరెక్ట్ ఏటని చెప్పేసి మన సుబ్రహ్మణ్యం గారిని పంపించడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి ఏటి సమస్య ఏం జరిగిందో కనుక్కోవడం అని చెప్పేసి పంపిస్తే ఇక్కడ ఈ ఇద్దరున్న అమ్మాయిలు వేరొక ముగ్గురు పార్ట్నర్లే ఆ ముగ్గురు మధ్యన లావాదేవీలు జరుగుతుంటే ఆ మూడో వ్యక్తి అతని పేరు సుబ్బారావు అనే వ్యక్తి ఇద్దరు భర్తల దగ్గరికి వెళ్ళి నీ భార్యలు సక్రమంగా వెళ్ళలేదు, తిరుగుబోతులని చెప్పేసి అనవసరమైన మాటలు చెప్పి వాళ్ళిద్దరు భర్తలకే దూరం చేయడానికి ఇచ్చేశాడు, ఇది పద్ధతి కాదు అని చెప్పేసి మీ నాయకుల దగ్గరే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో అన్యం శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని మొత్తం చెప్పి కనీసం మా బాధలు తీరుతాడేమని చెప్పేసి అక్కడ పెద్ద అని చెప్పేసి వెళ్తే ఆయన గుమ్మం డోర్ తీయగానే ఎవరమ్మా మీరంటే పలానా నాయుడు భార్య అని చెప్తే మాలోడితో మాలోడితో ఉంటాడు కదా ఆడే కదా అని అడిగాడంట. అలాగని మాల్లంజి అని చెప్పేసి లంజిల్లారని చెప్పేసి అసలు జనసేన నాయకుడు అక్కడ పెద్ద కథలు సమావేశాలు ఇవన్నీ చెప్పి మనకేదో ఓడబొడతామని చెప్పినటువంటి నాయకులు ఇక్కడ ఎస్సీలను ఎంత హీనంగా చదువుతారని చెప్పే సందర్భంగా మేమందరినీ అడుగుతున్నాను. మిత్రులారా, ఈ దళిత పిల్లలతో పాటు అగ్రకులానికి సంబంధించినటువంటి బిడ్డను కూడా బూతులాడటం కూడా చాలా దారుణం. మహిళలను కూడా చూడకుండాను చాలా విధ్వంసం పెట్టి వాళ్ళని తిట్టి లంజలు లంబడీలు అని చెప్పేసి గుమ్మాలోంచి బయటకు గంటేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఈ ప్రభుత్వానికి కనీసం లేదంటే కనీసం మహిళల పట్ల కనీసం జాగ్రత్త వహించినటువంటి నాయకుల్ని ఆ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. లేదంటే కేసు కట్టిన తర్వాత మేము భారీ ఉద్యమం చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్.